హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అండి. స్పెషల్ అంటే ఏంటి అంటే, మా ఇంటికి పక్షులు వస్తుంటాయని చెప్తుంటాను కదా, వాటి కోసమని ఫీడింగ్ కోసం అని చెప్పేసి కంకులు అంటాం కదా. యాక్చువల్లీ వరి ఉంటుంది కదా. సో మాది మెడికల్ ఏజెన్సీ కాబట్టి ఒక రిప్రజెంటేటివ్ వాళ్ళు వరి వస్తున్నాం మేడం అని చెప్తే, పాపం తను ఆల్రెడీ 2 times తెచ్చి ఇచ్చాడు. నేను కొన్ని తీసుకొస్తున్నారు అంటే, ఈసారి చాలా ఎక్కువ దండిగా తీసుకొచ్చాడు అనమాట. సో మీకు అది చూపిస్తాను ఎంత తీసుకొచ్చాడో. ఏమంటారు, వరి కోతకు వచ్చినప్పుడు మిషన్ పోస్తుంది కదా వరిని. యాక్చువల్గా మిషన్ ముట్టకుండా నువ్వు కట్ చేసి నాకు ఇవ్వు, పక్షులకు ఇట్లా కంకిలాగా చేసి పెడతాను అని చెప్పాను అనమాట. సో పాపం తను బాగా తీసుకొచ్చాడండి, పెద్ద క్వాంటిటీలో తీసుకొచ్చాడు. సో చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనం ఒక్కటే కదండి, ఎందుకంటే మన పక్షుల ప్లేసెస్ మొత్తం మనం ఆక్యుపై చేసుకుంటున్నాం కాబట్టి వాటి కోసం కొంచెం ఫీడింగ్ అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో బియ్యం పెడుతూ ఉంటాను. యాక్చువల్లీ పక్షులకు మనం బియ్యం పెట్టే కంటే వాటి అంతటా అవి తీసుకొని తింటే నాకు కొంచెం మనసు సాటిస్ఫై అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఆ వరి కంకుల్ని తెప్పించాను, బియ్యంది అనమాట. సో ఇంకా జొన్న పెడితే చిలుకలు వస్తాయంటారు, బట్ జొన్న దొరకడం కష్టం అండి. సో ఇప్పుడు వరి కంకుల్ని కట్టడం చూపిస్తాను మీకు. ఇట్లా ఒక కంకిలాగా ప్రిపేర్ చేసి బయట పెట్టేస్తే అవి మంచిగా లాస్ట్ ఒక చిన్న బియ్యం గింజ వరకు ఉంచకుండా తినేస్తాయండి. అది ఆ పిట్టల దగ్గర ఉన్న బ్రెయిన్ లోపలికి వెళ్ళి కూడా తింటాయి అన్నమాట. ఆ లోపల ఎక్కడున్న బియ్యం గింజ ఉన్నా కానీ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తుంది కంకిని. సో నాకు అనుభవం అనమాట, చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాను. అంటే దొరికినప్పుడే పెడతాను, రెగ్యులర్గానే ఏం లేదు. బియ్యం పోసి పెడతాను, మీరు చూస్తుంటారు కదా నా వీడియోలో. పాత వీడియోలో అయితే బియ్యం పోస్తే పెడతాను, ఇప్పుడు కూడా బియ్యం పోసే పెట్టాను. కాకపోతే ఇలా కంకి పెడదామని చెప్పేసి అది కోరిక అనమాట. అవి సాటిస్ఫైగా తింటే నా మనసు కూడా సాటిస్ఫైగా అనిపిస్తుంది అనమాట. సో మీకు ఆ కంకి కట్టడం చూపిస్తాను నేను, చూడండి. సో ఇదండి వరి కట్ చేసిన వరి అనమాట. మిషన్ ముట్టక ముందు మా అబ్బాయి తెంపి పెట్టాడు. ఇదిగోండి, ఇవి ఉంటాయి కదా, వీటిని ఒక ఏమంటారు, ఒక బంచ్ లాగా చేసి పక్షులకు పెడదామని చెప్పి థాట్ అనమాట. ఇదిగోండి ఇలా దాదాపు బాగానే తీసుకొచ్చాడు అండి అబ్బాయి. ఇదంతా అదే, నేను చేయడానికి టైం పడుతుంది. సో మీకు కొంచెం స్టార్టింగ్ ప్రాసెస్ చూపించి మొత్తం అయిన తర్వాత ఎలా అయింది అనేది కూడా చెప్తాను. నేను ఎలా అయింది అనేది కూడా చూపిస్తాను. దీనికి కావాల్సింది మనకు ఓన్లీ ఫస్ట్ ఒక సిజరు అండ్ థ్రెడ్. సో ఇప్పుడు నేను కంకి చేస్తాను, చూద్దాం. ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదా, ఈ కంకులని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఒక గుత్తిలాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి, ఒక్కొక్కటి మనము బతుకమ్మకైతే పువ్వు ఎలా పేర్చుకుంటామో అలా మొత్తం ఇలా బంచ్ వచ్చేలాగా చేసుకున్నాను అనమాట. చూసిండ్రా, ఇది ఒక్కొక్క పీసు. ఇదిగోండి, సెల్ఫ్ వీడియో కదా, ఒక చేతి వీడియో అనమాట. ఇదిగోండి ఇలా అన్నీ ఒక్కొక్కటి. ఫస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఉంది చూసిండ్రా, దీనికి గడ్డి తీసుకొని ఆ గడ్డిని ఇక్కడికి ఇట్లా అనుకొని ఇట్లా పెట్టేసుకోవడం అనమాట. సో అయిపోయింది. ఇలా ఇప్పుడు ఇంత దొడ్డు చేసుకున్నాను. సో ఇది సరిపోతుంది అనుకుంటున్నాను, ఈ దొడ్డు, ఎందుకంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఇంకా 1-2 అయితే అది చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత పైన ఈ కాడ ఉంది కదా, కాడ కట్ చేసుకొని మనం దారం కట్టుకొని పెట్టుకుందాము. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇలా ఒక కాంకి రెడీ అయిపోయింది. పైన కట్ చేసుకొని ఇలా దారంతో కట్టుకోవడం అనమాట. సో ఇది అంటే నాకు తెలిసిన ప్రిపరేషను. వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు. బయట కొంటే కూడా దొరుకుతాయట, కానీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని మాత్రం నాకు ఐడియా లేదనమాట. సో నేను మనకు తెప్పించుకొని ఇట్లా పొలంలో తెప్పించుకొని చేసుకొని పెడదామనే ఆలోచనతో ఇలా చేసుకుంటున్నాను. రెగ్యులర్గా అయితే ఇలానే చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఈ సైజుతో, అంటే మీకు కనిపిస్తుంది కదా, ఈ గుప్పెడు సైజుతో ఇలా చేసుకున్న దీన్ని, ఇది ఒకటి ప్రిపరేషన్ అయిపోయింది. దీన్ని మనము ఎక్కడైతే పక్షులు అయితే వస్తాయో అక్కడ దానికి కట్టుకోవాలన్నమాట. చూపిస్తాను కట్టేది కూడా మీకు. సో ఇప్పుడు ఇదంతా ఉంది కదా, దీంతో నేనైతే అనేది చూస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది ఒకటి అయింది. సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, అవన్నీ వరి అన్నీ తీసేసి ఇలా కంకులాగా చేశాను. 8 కంకులు అయినాయి అనమాట. ఇదిగోండి ఇలా
బాగున్నాయి కదా. ఇది చెత్త. ఇప్పుడు వీటిని కట్టి చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇక్కడ కొంచెం పెద్దగా చేసా లాస్ట్. ఇది నా బర్డ్స్కి ఫీడర్ లేకుండా డైరెక్ట్ ఫీడ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే మనం బియ్యం ఒలిచి పెట్టేదానికంటే ఇవి ఒలుచుకొని తింటే అవి సాటిస్ఫైగా ఉంటాయని, అంటే పొలాల్లో తిన్నట్టుగా ఫీల్ అవుతాయనే ఉద్దేశంతో. సో ఇవి, సో ఇదండి ఫైనల్గా ఇలా నా పక్షుల కోసం నేను కట్టుకున్న వరి కంకి. అంటే వరి అంటే బియ్యం కదా, ఇక బియ్యం కంకి. ఇది ఒకటి జాలి చేయించుకున్నాం బాల్కనీలో. ఆ బాల్కనీకి ఇలా ఒక స్టిక్ పెట్టి దీనికి వరి కంకిని వేలాడదీసాను. యాక్చువల్లీ ఫీడింగ్ బాక్స్ ఉంది, ఇదిగోండి ఫీడింగ్ బాక్స్. అసలు తినట్లేదు అవి ఫీడింగ్లోంచి. ఇదండి ఒక బర్డ్ రెస్ట్ చేసుకుంది, ఇది ఫీడింగ్ బాక్స్లో తినట్లేదు. అందుకే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది నాకు వాడు తినట్లేదని చెప్పేసి. సో ఇలా చేసుకున్నాను ఫైనల్లీ. రేపు పొద్దున పిట్టలు తినేటప్పుడు మీకు వీడియో క్లిప్ షేర్ చేస్తాను, చూడండి. ఇవాళ కార్తీక పౌర్ణమి. ఇది నా తులసి చెట్టులో ఇలా ఏమంటారు, సోలార్ లైట్ అనమాట. ఇలా డే అంతా సోలార్ తీసుకుంటుంది, పవర్ తీసుకుంటుంది, సన్తోని నైట్ వెలుగుతుంది అనమాట. సో ఇలా ఉంది వాళ్ళ. ఇదండి నా సోలార్ లైట్స్ ఇవి. లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. చీకటికి మంచిగా వెలుతురు కనిపిస్తాయి ఈ లైట్స్. సో ఇది నా సోలార్ లైట్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూసారా పిట్టలు ఎన్ని వచ్చాయో. వాటి ఫీడింగ్ అవి తింటూ ఉంటే నా కడుపు నిండినట్టు అనిపించిందండి. అంటే నాకు బర్డ్స్ అన్నా, వాటి ఫీడింగ్ అన్నా, వాటి గురించి ఆలోచన అన్నా చాలా ఇష్టము. యాక్చువల్లీ నాకు ప్యారెట్స్ రావడం ఇష్టము. కాకపోతే ప్యారెట్స్ జొన్నలు పెడితే వస్తాయంట. కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, అవి తిరగవు కదా మన జనసంచారంలో. బట్ పక్షులు అయితే వస్తున్నాయి, చాలా హ్యాపీ. ఏంటంటే పక్షుల అరుపులతోని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందంటే ఇంట్లో. నాకైతే అసలు చాలా ఇష్టం పక్షులు రావడము. చెప్పాను కదా మీకు, మా బెడ్రూమ్ దగ్గర పెడతానని. ఆ పెట్టెలు ఆ బియ్యం అన్నీ తినేసి సాసరని నూకేస్తాయండి. అంటే మాకు ఇంకా పెట్టండి అని చెప్పేసి నాకు చాలా నచ్చుతుందండి. సో ఇలా వరికంకి కట్టి అలా ఫీడ్ చేస్తుంటే పిట్టలు అలా తింటుంటే మనసుకు ఎంత సంతృప్తినిచ్చిందంటే అంత సంతృప్తినిచ్చిందండి. నిజంగా కొన్ని చూడటానికి చాలా చీప్ అయినా కానీ అవి మనకు చాలా వెలకట్టలేనంత సంతోషాన్ని ఇస్తాయండి. నాకు మట్టుకు ఈ బర్డ్స్ ఫీడింగ్ కానీ, ఆవుల ఫీడింగ్ కానీ, ఆవులను చూడడం కానీ, ఎడ్లను చూడడం కానీ నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు అలా అలవాటు అయిపోయింది. ఈ బర్డ్స్తోనైతే చాలా నాకు ఏమంటారు, ఒకలాంటి అనుభూతి వీటితో ఉండాలని చెప్పేసి వాటికి ఫీడింగ్ కంపల్సరీ పెడతాను డైలీ. అలాగే వాటికి ఫీడింగ్, వాటరింగ్ అన్నీ అవి సంతృప్తిగా ఉండాలనే కోరుకుంటానండి. మీకు అంతకుముందు ఒకటి చూపించినది, ఒక నెస్ట్ చేసుకుందని. దాన్ని ఎంత మంచిగా కాపాడినో. ఎందుకంటే అది బట్టల వైర్ ఉంటుంది కదా మన హ్యాంగర్కి, దానికి చేసుకుంది. దానికోసం అని చెప్పేసి ఒక వైర్ని వదిలిపెట్టేశాను నేను. అంటే దేనికి వాడకుండా అలా నా పిట్టల కోసమే అని చెప్పేసి వదిలిపెట్టాను. సో కొత్త పిట్టలు వచ్చాయండి. అది పెట్టిన తర్వాత చూసిండ్రా, ఇవి ఏంటంటే చిన్న ఉంటాయి చూసిండ్రా, చిన్న మా పిట్టలు. అవి చాలా వస్తున్నాయి. సో టిల్ టుడే ఇవాళ వరకు కూడా ఇది చేసి చాలా రోజులైందండి వీడియో. బట్ ఏంటంటే టైం లేక ఎడిటింగ్ కష్టమైపోయింది, చేయలేదు. అవి అలా తిని ఆ వాటర్ తాగుతుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుందండి. నాట్ ఓన్లీ మార్నింగ్ అండి, ఎనీ టైం వస్తాయి. ఎనీ టైం వచ్చి అవి మంచిగా సేద తీరుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో.
సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఎలా అనిపించిందండి? పక్షులు మాత్రం చాలా వస్తున్నాయి, హాయిగా తింటూ సేద తీరుతూ ఉన్నాయన్నమాట. సో ఇది నా కాన్సెప్ట్ ఏంటంటే పక్షులకు ఫీడింగ్ ఇవ్వడం నాకు చాలా ఇష్టము. సో ఇలా వరి కంకులు కట్టి వాటికి ఆకలి తీర్చడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇందాక పిట్టలు కూడా చూసారా ఎన్ని పిట్టలు వచ్చాయో. ఇదిగోండి ఇక్కడ నీళ్ళు తాగేసి అక్కడ దానా తినేసి వెళ్ళిపోతాయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం.